శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి చాలా వరకు వారికి కొత్త జీవితం ప్రారంభించడానికి, అలాగే గతంలో చేసినటువంటి తప్పుల నుంచి బయటపడడానికి మళ్ళా ఒక అవకాశం భగవంతుడు కల్పించినట్టు, ఇక్కడ నుంచి మీరు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం వల్ల తిరిగి మళ్ళా మీ పూర్వ వైభవాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఒక 5 గ్రహాలు ప్రవేశించాయి. అందులో కుంభరాశికి అధిపతులైనటువంటి శని, రాహులు కలియడం అన్నది చాలా వరకు విడిపోయినటువంటి, దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యుల్ని తిరిగి కలుసుకుంటారు. అలాగే గతంలో పోగొట్టుకున్నటువంటి పదవి, ఉద్యోగం, ప్రేమ ఏదైనా అవ్వచ్చు, అది తిరిగి మీరు సంపాదించుకుంటారు. అలాగే మీకు వృత్తిలో చాలా గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. ఎందుకంటే అటు మీరు సినిమా రంగంలో ఉన్నా, టీవీ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉండడం అండి, అనూహ్యంగా మీకు మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. పోగొట్టుకున్న కస్టమర్స్ కానీ ఏదైనా తిరిగి మళ్ళీ పొందుతారు. మళ్ళీ జీవితంలో, వృత్తిలో చాలా బిజీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల మరి కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. దాంతో మీరు కూడా హ్యాపీగానే ఉంటారు. ఇంపార్టెంట్గా ఏంటంటే మరి శుక్రుడు, ఈ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు ధనస్థాన సంచారం వల్ల మరి గతంలో మీ కుటుంబం నుంచి దూరం అయినటువంటి ఒక స్త్రీ, అంటే మీ కూతురో, కోడలో, తల్లిలో, చెల్లెలో, తిరిగి వాళ్ళు ఎక్కడో కొన్నాళ్ళు బాగా ధనం సంపాదించి మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించడానికి తిరిగి మీ కుటుంబంలో ప్రవేశించి ఏదైనా ఒక శుభకార్యం కానీ, ఒక పుణ్య కార్యక్రమం కానీ జరిపిస్తారు. అలాగే మీ యొక్క శాశ్వతంగా మీకు ఏదైనా ఆదాయం రావడానికో, ఒక స్థిర నివాసం ఏర్పడడానికో కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ఏదో ఒక ఫంక్షనో, పార్టీయో, గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తారు. దాని కొరకు చాలామందిని అతిథులు ఆహ్వానిస్తారు. చాలా బ్రహ్మాండంగా ఈ నెలలో ఏదో ఒక టైంలో జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఏదైనా గృహ నిర్మాణం, కొత్త గృహం కొనడం, గృహప్రవేశం లాంటిది కూడా ఈ నెలలో జరిగే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు ఇంపార్టెంట్గా ఎవరైతే కొంతకాలంగా విద్యలో వెనకబడి ఉండడం కానీ, కొన్ని బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ కొత్తగా మీరు ఏదైనా ఒక కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీయో మళ్ళీ ప్రవేశించి మళ్ళీ కొత్తగా మీరు ప్రారంభించడం వల్ల గతం అంతా మర్చిపోయి మళ్ళీ జీవితంలో సెటిల్ అవ్వడానికి ఇది ఒక కొత్త అవకాశం. అంటే ఈ శని ప్రభావం ఏంటంటే 3 రకాలుగా విభజిస్తూ ఉంటుంది. ఎర్లీ ఏజ్లో అంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా మళ్ళీ విద్యా అవకాశాలు, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి పోగొట్టుకున్న వ్యాపారం, ఉద్యోగం తిరిగి రావడం జరుగుతుంది. ఇక ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మరి వారి జీవనోపాధి, వాళ్ళ యొక్క ఆరోగ్యం, దూరమైన బంధువులు దగ్గర అవ్వడం, ఒక పిల్లలు దూరంగా ఉంటే దగ్గర అవ్వడం, ఈ విధంగా మళ్ళీ మీకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది పూర్తిగా ఏలినాటి శని అయిపోయినట్టు కాదు మీకు. అంటే మళ్ళీ ఒకసారి ఏదంటే ఒకసారి రివ్యూ జరుగుతుంటుంది అన్నమాట. 5 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పెట్టిన తర్వాత మీరు ఎంతవరకు దీన్ని ఫుల్ఫిల్ చేశారు, ఇంకా ఏమైనా మారారా, ఇంకా ఏమైనా అదే ధోరణిలో ఉన్నారా అని ఒక రివ్యూ టెస్టింగ్ ఉంటుంది. ఇందులో మీరు పాస్ అవుతే ఇంక రాబోయే 2.5 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు మళ్ళీ అదే ధోరణిలో ఉన్నామండి, అదే పేకాట, అదే చదువు, అదే ఇది అనుకుంటే తిరిగి మళ్ళీ 2.5 సంవత్సరాలు కూడా ఉన్నదంతా ఊడ్చివేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అవకాశంగా భావిస్తే మంచిది. దాని గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారాయి. ఇక కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల అంటే మీ మీద ఏమైనా పోలీస్ కేసులు కానీ, ఏవైనా పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు, కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, చెక్ రిటర్న్లు, ఈ రుణ సమస్యలు లాంటి కేసులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అవన్నీ మాఫీ అయిపోతాయి. అంటే కోర్టుల భయం, కేసుల భయం ఉండదు. శిక్ష లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ రద్దు అవుతాయి. అందువల్ల ఇవన్నీ మీరు జాగ్రత్తగా సరి చేసుకొని
కొత్తగా మీ జీవనోపాధి ప్రారంభించుకోవచ్చు. మరి ఇంకొంతమందికి ఏంటంటే ఏదైనా కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతంలో ఏదైనా ఒక అవకాశం రావడం జరుగుతుంది. అక్కడ జీవనోపాధి సాగించుకుంటూ ఇక్కడ వీళ్ళని చూసుకుంటూ జాగ్రత్తగా మొత్తం మీద ఒక ప్రశాంతమైనటువంటి కొత్త జీవితం ప్రారంభానికి అవకాశం ఉన్నది. సో ఏదైనా పాత సమస్యల నుంచి బయటపడతారు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటే మళ్ళీ తిరిగి కొత్త లైఫ్లో పూర్వవైభవాన్ని పొందడం జరుగుతుంది. సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెలలో శనిగ్రహం మారుతూ బుధగ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది. విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు. అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట. బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం. ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి 12 నామాలు, 108 నామాలు, సంకటనాశన గణేష్ స్తోత్రము చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరి పరీక్షకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా, అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ హాల్ టికెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది. ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ, అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి. లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది. మీరు అటు వ్యాపారస్తులు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా, కొద్ది గట్టి అటుకులు లాంటివి 1 కిలో తీసుకోవడం, బెల్లం గుండగా చేసి 1 కిలో అందులో కలిపి మరి పిల్లలకు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక 3 వారాలు చేసి చూడండి, అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయొచ్చు. కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర, బుధ, రవి, శని గ్రహాలను కబళించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి, లేనివారు ఒక 4 నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది.